ఆప్షన్ బయ్యర్కి ఎంట్రీ కన్నా ఇంపార్టెంట్ ఎగ్జిట్ ఎందుకో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ప్లస్ ఆ ఎగ్జిట్ రూల్ ఏంటి, ఏ రూల్ పెట్టుకుంటే మన ఎగ్జిట్ చాలా స్మూత్గా వెళ్ళిపోవచ్చు, మ్యాక్సిమం మూమెంటం క్యాచ్ చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే ఒక 100 రూపీస్కి మనం బై చేసాము ఏదైనా ఆప్షన్ కాల్ బై కావచ్చు, పుట్ బై కావచ్చు. అది పైకి వెళ్ళింది, 110కి వెళ్ళింది, 120కి వెళ్ళింది, 130కి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక ఫాల్ అయితే వస్తుంది, డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళదు కదా. ఇక్కడ ఒక్కసారి ఫాల్ వచ్చిన తర్వాత మన ఎమోషన్స్ స్టార్ట్ అయిపోతాయి, దాన్ని మనం కంట్రోల్ చేయలేము. స్టార్టింగ్లో రాను అది పోతుంది. కానీ స్టార్టింగ్లో ఏమవుతుందంటే అరే బాబు ఎగ్జిట్ చేస్తే అయిపోయేది కదా, 105 ఉంది అని ఎప్పుడైతే మీకు 105 కనిపించినా అక్కడ ఎగ్జిట్ చేసేస్తారు, లాస్ వస్తుందనే భయానికి. లేకపోతే మళ్ళీ 110కి వచ్చినా ఎగ్జిట్ చేసేస్తారు, ఎందుకు, వచ్చిన ప్రాఫిట్ పోతుందనే భయానికి. సో ఇవన్నీ పోవాలంటే ఎగ్జిట్కి ఒక రూల్ ఉండాలి. నేను ఎగ్జిట్కి ఏ రూల్ వాడతాను, వెరీ సింపుల్ రూల్ వాడతాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే నేను ఒక 100 రూపీస్కి నేను బై చేశాను అంటే ఇమీడియట్గా నేను ఏం చేస్తానంటే నా స్టాప్ లాస్ ఒక 20 పాయింట్స్ కానీ 10 పాయింట్స్ కానీ ఉంది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నా స్టాప్ లాస్ ఒక 10 పాయింట్స్ ఉంది అనుకున్నాం. నేను ఏం చేస్తానంటే ఎప్పుడైతే 110కి వెళ్తుందో ఆటోమేటిక్గా నేను నా స్టాప్ లాస్, నేను ఎక్కడికైతే కొన్నానో అక్కడికి నా స్టాప్ లాస్ 90 నా స్టాప్ లాస్ అయితే నా ఫస్ట్ పొజిషన్ ఇక్కడ మార్చేస్తాను. ఇది ఫస్ట్ నేను చేసే స్టెప్. అంటే నాకు ఒకవేళ మార్కెట్ తిరిగి వచ్చినా సరే నాకు లాస్ అవ్వద్దు అనే కాన్సెప్ట్ నేను తీసుకుంటాను. రెండో విషయం ఏం చేస్తానంటే మళ్ళీ ఎప్పుడైతే ఇందాక 130 హై చేసింది కదా, మళ్ళీ ఎప్పుడైతే ఈ హైని క్రాస్ అవుతుందో, ఈ హైని క్రాస్ అయ్యి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు నేను ఇమీడియట్గా ఏం చేస్తానంటే ఈ 130 యొక్క లోని ఎప్పుడైతే ఈ 130 హై క్రాస్ అవుతుందో అక్కడ పర్టికులర్ ప్లేస్లో 130 అయితే 130, 120 అయితే 120 స్టాప్ లాస్ని మూవ్ చేసేస్తాను. ఎప్పుడైనా ఒక ఆప్షన్ బయ్యర్ అనేవాడికి సెకండ్ టైం మూవ్, అంటే మనం ఫస్ట్ టైం మూవ్ అయినప్పుడు మనం జస్ట్ మన ఎంట్రీని మూవ్, అంటే మన స్టాప్ లాస్ని మూవ్ చేయాలి. సెకండ్ టైం మళ్ళీ మార్కెట్ ఒక 150 160 చేసి వెనక్కి వస్తుందంటే అప్పుడు మనం ఎగ్జిట్ అవుతాం. అంటే ఫస్ట్ టైం మూవ్ వచ్చినప్పుడు మాత్రం మనం స్టాప్ లాస్ని మారుస్తాం, సెకండ్ టైం మళ్ళీ రివర్స్ వస్తుందంటే ఎగ్జిట్ చేస్తాం. అంతే తప్ప మధ్యలో ఎక్కడ ఎగ్జిట్ ఆలోచించొద్దు, అది మీకు అంత బెనిఫిట్ ఇవ్వదు. హోప్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.